వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. ప్రకృతిని పూజించే పూల పండుగ బతుకమ్మ అన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి కుమారులదే. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. 130.730 కేజీల గంజాయి స్వాధీనం. ఇద్దరిపై కేసు నమోదు చేసి డ్రైవర్ అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. జాతీయ సేవా పథకం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదాన కార్యక్రమం. దామరవేమనపల్లి ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు టై బెల్ట్, ఐడి కార్డులు పంపిణీ. ఏటీఎం దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. జిల్లాను అన్ని సూచికలో మొదటి స్థానంలో ఉంచాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏడీపీహెచ్ఓ డాక్టర్ మనోహర్. స్ప్రింగ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. యువత నచ్చిన రంగంలో కష్టపడి జీవితంలో ఎదగాలన్న జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. గుండాల మండలంలోని పలు గ్రామాలలోని పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. గాంధీజీ విద్యా సంస్థలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. కేటీఆర్ పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్న బొమ్మలబోయిన నాగార్జున. ఇందిరానగర్ పేదల ఇళ్లను కూలిస్తే చూస్తూ ఊరుకోమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. నారాయణ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 2న జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 2న జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అనంతరం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా వారి వారి మండలాలలో మరియు వారి గ్రామాలలో గల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వారు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. అలాగే మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్, డాక్టర్స్ కాలనీలలో నిర్వహించబోయే స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల వారు, రాజకీయ నాయకులు, ప్రజలు అందరూ కలిసి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ మిర్యాలగూడ నియోజకవర్గం అనే కాన్సెప్ట్తోని గ్రామాలలో, మండల హెడ్ క్వార్టర్లలో, మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ మిర్యాలగూడ నియోజకవర్గం అనే విధంగా ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా ఈ ముగ్గురు కలిసి కనుక రేపు స్వచ్ఛ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మనందరం వీలున్నంత వరకు శుభ్రం చేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా అందరం కలిసిమెలిసి పనిచేయాలి. మనకు ముఖ్యంగా పట్టణంలోకి వచ్చేసరికి ఏరియా హాస్పిటల్, ఆర్టీసీ బస్ స్టాండింగ్, కూరగాయల మార్కెట్, అలాగే డాక్టర్స్ కాలనీ, ఈ 4 ప్రాంతాల నుండి ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ 4 ప్రాంతాలలో అత్యధికంగా వస్తారు. కాబట్టి
ఈ 4 ప్రాంతాలతో పాటు ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో అక్కడున్న ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా పేరు పేరున అడుగుతూ, జయంతి వేడుకలలో భాగంగా రేపు మన మిర్యాలగూడలో ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం కూడా రేపటి నుంచి మొదలు పెట్టాలనుకున్నాం. మొదటగా కవర్స్ అన్నిటినీ డిస్పోజల్ చేసే విధంగా, అలాగే మట్టిలో కలిసే కంపోస్ట్ నుంచి తయారు చేసిన కవర్సే వాడాలని రేపు వాటిని మనం అక్కడ గాంధీ విగ్రహం దగ్గర ఓపెన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు, అంటే ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, రేపొద్దున మీరందరూ వాకింగ్ కనో లేకపోతే అటనో ఇటనో తిరుగుతారు కాబట్టి అందరం కలిసి కనుక ఆ వాకింగ్ ఏదో ఇక్కడే చేసి మన మిర్యాలగూడని స్వచ్ఛ మిర్యాలగూడగా తీర్చిదిద్దుకునే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేస్తారని పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని విద్యార్థులతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని విద్యార్థులతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గౌరీదేవి అనుగ్రహంతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా ప్రకృతిని ప్రేమించే అరుదైన పండుగ బతుకమ్మ అని అన్నారు. ట్రినిటీ స్కూల్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ, ఎక్కడైనా దేవుడిని పూజించడానికి పువ్వులు ఉపయోగిస్తారని, తెలంగాణలో ఆ పూలనే దేవతగా కొలిచి పూజించే సంస్కృతి గొప్పదనాన్ని కొనియాడారు. మేడం పంతుల మేడం కదా మేడం. మేడం ఒకసారి సార్
బతుకమ్మ తల్లి ప్రత్యక్షమై బతుకమ్మ అని చెప్పి వాళ్ళను దీవించి అప్పటి నుంచి బతుకమ్మను మనం విశేషంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా మనం చెప్పాలంటే మనం ఏ పండుగకు కూడా కుటుంబ సభ్యులు ఇంతమంది ఊర్లలోకి పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకోం. కానీ బతుకమ్మ పండుగకు దసరాకు మాత్రము అందరము 10 రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని మనకు ఈ సీజన్లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాం. ఈ బతుకమ్మ పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపటి నుండి సెలవులు. ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి సంతోషాలతోటి ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ గౌరీదేవి తల్లి ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహించి అందరినీ సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని చెప్పి ఈ బతుకమ్మని ప్రార్థిస్తున్నాను. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను వారి కుమారులు చేపట్టాలని అన్నారు. ప్రతి వారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా తమ కుమారులు తమను పట్టించుకోకుండా వదిలివేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా తాము వృద్ధులకు న్యాయం చేయగలమని అన్నారు. కానీ గ్రామాలలో పెద్ద మనుషుల ద్వారా ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. చట్టపరమైన చర్యల ద్వారా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో జీవిస్తారని, ఒకరి ముందు తల వంచి జీవించడం వారికి ఇష్టం ఉండదని అన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ కార్యక్రమం ద్వారా వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులలో వయోవృద్ధులకు ప్రత్యేక సేవలు అందించాలని ఈ సందర్భంగా పలువురు తెలియజేశారు. పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీలత మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లల పేరున వ్రాయవద్దని తెలిపారు. పిల్లలందరినీ సమానంగా చూడాలని, కొడుకు కూతురు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా తల్లిదండ్రులు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వయోవృద్ధులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో DWO నరసింహారావు, సూర్యాపేట DSP రవి, DMHO కోటాచలం, RDO వేణుమాధవ్, జిల్లాలోని 4 నియోజకవర్గాల నుండి వచ్చిన వయోవృద్ధుల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒరిస్సా నుంచి కర్ణాటకకు రవాణా అవుతున్న గంజాయిని మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. 130.73 కేజీల గంజాయిని కారులో తీసుకువెళ్తుండగా ఎక్సైజ్ STF పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి కర్ణాటకకు రవాణా అవుతున్న గంజాయిని మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. 130.73 కేజీల గంజాయిని కారులో తీసుకువెళ్తుండగా ఎక్సైజ్ STF పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే డ్రైవర్గా ఒక్కోరోజు విధులు నిర్వహిస్తే 50,000 వస్తాయని, డ్రైవర్ 2 లక్షల పెట్టుబడి పెడితే కోటి లాభం వస్తుందని, గంజాయి స్మగ్లర్ అత్యాశకు పోయి ఎక్సైజ్ పోలీసులకు చిక్కి కటకటల పాలయ్యారు. ముంబైకి చెందిన యూసుఫ్ సయీద్ ఖాన్ అనే వ్యక్తి, గంజాయి స్మగ్లర్ జహీరాబాద్కు చెందిన మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి డ్రైవర్. ఈ ఇద్దరికి గత నుంచి పరిచయాలు ఉన్నాయి. డ్రైవర్ మహమ్మద్ షరీఫ్కు 50,000 ఇస్తానని ఒరిస్సా బార్డర్కు వెళ్ళి 2,20,000 రూపాయల నగదు అప్పగించి అక్కడి నుంచి వారిచ్చే గంజాయిని కారులో తీసుకువచ్చి కర్ణాటకలోని హుమామాబాద్లో అప్పగించాలని మాట్లాడుకున్నారు. డ్రైవర్ మహమ్మద్ షరీఫ్ ఒప్పందం ప్రకారం ముంబై నుంచి వచ్చిన కారును 2,20,000 రూపాయల నగదును తీసుకుని ఒరిస్సాలోనే మల్కాన్గిరి ప్రాంతానికి వెళ్ళి ఇచ్చాడు. వారి ఇచ్చిన 130.73 కిలోల గంజాయిని తీసుకొని తిరిగి ప్రయాణమయ్యాడు. ఈ సమాచారాన్ని అందుకున్న AES తిరుపతి, STF CI CH శ్రీనివాస్ బృందం కలిసి భద్రాచలం కూనవరం RDA చెక్పోస్ట్ వద్ద మాటు వేసి ముంబై వెళ్తున్న గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయిని తూకం వేయగా 130.830 కేజీలు ఉన్నట్లుగా గుర్తించారు. గంజాయి విలువ 37,60,60 రూపాయలు ఉంటుందని అంచనాలు వేశారు.
ఫోటో తీసుకున్నా బాబా బిడ్డే ఒకసారి జరగండి. తీసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకై జిల్లాలోని నేషనల్ హైవే, స్టేట్ హైవే, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి జిల్లా స్థాయి అధికారి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ మండలం, అడిషనల్ ఎస్పీ వేములపల్లి మండలం, నల్గొండ డీఎస్పీ కేతపల్లి మండలం, మిర్యాలగూడ డీఎస్పీ మిర్యాలగూడ మండలం, దేవరకొండ డీఎస్పీ చింతపల్లి మండలాలను దత్తత తీసుకొని వారం వారం సందర్శిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల చర్యలపై రాష్ట్ర రహదారుల సంబంధిత అధికారులకు నివేదిక పంపుతూ అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ నల్గొండ మండలం అద్దంకి రోడ్డు, చెర్లపల్లి బైపాస్ బ్లాక్ స్పాట్స్ని సందర్శించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకై జిల్లాలోని నేషనల్ హైవే, స్టేట్ హైవే, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి జిల్లా స్థాయి అధికారి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ మండలం, అడిషనల్ ఎస్పీ వేములపల్లి మండలం, నల్గొండ డీఎస్పీ కేతపల్లి మండలం, మిర్యాలగూడ డీఎస్పీ మిర్యాలగూడ మండలం, దేవరకొండ డీఎస్పీ చింతపల్లి మండలాలను దత్తత తీసుకుని వారం వారం సందర్శిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు చర్యలపై రాష్ట్ర రహదారుల సంబంధిత అధికారులకు నివేదిక పంపుతూ అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ నల్గొండ మండలం అద్దంకి రోడ్డు, చెర్లపల్లి బైపాస్ బ్లాక్ స్పాట్ సందర్శించి పరిశీలించి ప్రమాదాల కారణాలను గుర్తించి అక్కడ అవసరమైన వేగ నియంత్రణ సూచికలు, బోలార్సు, రేడియం స్టంట్స్, బ్లింకింగ్ లైట్స్, రేడియం స్టిక్కర్స్, సర్వీస్ రోడ్లు, పాదచారుల రక్షణ, గోడలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించడం జరిగింది. అదే రహదారి వెంట ఉన్న తరచూ చెరువుగట్టు వద్ద భక్తులు రోడ్డు దాటే కార్యక్రమంలో అధిక ప్రమాదాలు జరుగుతూ ఎల్లారెడ్డిగూడెం చెరువుగట్టు వద్ద అన్నపర్తి 12వ బెటాలియన్ వద్ద పరిశీలించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతున్నాయి. అంతేకాకుండా జిల్లా రహదారుల వెంట ఉన్న గ్రామాల్లో పోలీస్ కళాజాత బృందం ద్వారా ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. రహదారి వెంట ఉన్న గ్రామాలలో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, రూరల్ ఎస్ఐ సైదాబాబు, ఎస్ఐ నార్కట్పల్లి క్రాంతి, డిటిఆర్బి రిటైర్డ్ సిఐ అంజయ్య, రోడ్డు సేఫ్టీ ఇంజనీర్లు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మొదటగా సైన్స్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల పరీక్షల విభాగం మరియు పరిపాలనా విభాగాల వారు పూలతో బతుకమ్మలను అలంకరించి ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సంబరంగా బతుకమ్మను ఆడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి హాజరై అధ్యాపకులకు, విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మొదటగా సైన్స్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల పరీక్షల విభాగము మరియు పరిపాలనా విభాగాల వారు పూలతో బతుకమ్మలను అలంకరించి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సంబరంగా బతుకమ్మను ఆడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి హాజరై అధ్యాపకులను, విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రకృతిలో జరిగే మార్పులను, పంట దశలను ఆడపడుచులకు ప్రతీకాత్మకంగా సాంప్రదాయ రీతిలో సంస్కృతిగా తెలంగాణ సమాజం జరుపుకుంటుందన్నారు. నేడు తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా నిలిచిందన్నారు. అనంతరం బతుకమ్మలను తయారు చేసిన అధ్యాపకేతర బృందాలను ప్రత్యేకంగా అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాల ప్రిన్సిపల్లు డాక్టర్ ప్రేమ్ సాగర్, డాక్టర్ వెంకటరమణారెడ్డి, అరుణప్రియ, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎగ్జామినేషన్ హాస్టల్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేష్,
అసిస్టెంట్ రిజిస్టర్ మాధవి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎన్ శేఖర్, డాక్టర్ ఒగ్గు సైదులు, డాక్టర్ శ్రీనివాసు, హరికిషన్ రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు హాజరయ్యారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జి. అర్జున్ జ్ఞాపకార్థంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు రామ్దేవ్, లేడీస్ ఎంపోరియం, చాముండా ఎలక్ట్రికల్ వారి సహకారంతో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జి. అర్జున్ జ్ఞాపకార్థకంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు రామ్దేవ్, లేడీస్ ఎంపోరియం, చాముండా ఎలక్ట్రికల్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోనే గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జక్కం తిరుపతి, ఉషశ్రీ, సేవకులు ఇగురపు భాస్కర్, కోల గోపాల్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, కొండ శ్రీధర్, వినయ్, మల్లేష్, జితేందర్ కుమార్, మహేందర్ ప్రజాపత్, రమేష్ మాలి, విక్రమ్ కుమార్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. తింటావా? తీసుకెళ్తావా? అమ్మన్నట్టు నేను పోతానా, మరి నడతానా? ఇక్కడ ఇంతసేపు ఉండదు సుశీల యూనిఫామ్ మీద. ఎవరిని దాతలాలు తాత ఈ తాత ఇటు రమ్మని, ఈ తాతండి జరగమని, ఈ తాతని తాత వినయ్ కూడా పోయిండు.
ఇప్పుడు పోయినా కదా లోపల చెప్పలేదా? మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాతలు మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ ఐతరాజు పాపయ్య, వి సాయిరాం సహకారంతో మంగళవారం మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్, మర్రిగూడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కళా శ్రీనివాస్ల ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు టై బెల్టు, ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరా మాట్లాడారు. మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాతలు మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు మగిలిరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ ఐతరాజు పాపయ్య, వి సాయిరాం సహకారంతో మంగళవారం మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్, మర్రిగూడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కళా శ్రీనివాస్, దాతలు కుంభం శ్రీనివాస్ రెడ్డి, మగిలిరెడ్డి గోపాల్ రెడ్డి, ఐతరాజు పాపయ్య చేతుల మీదుగా పాఠశాలలోని అందరి విద్యార్థులకు టై బెల్ట్, ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ దాతలు విద్యార్థులకు టై బెల్ట్, ఐడి కార్డులు అందచేయడం అభినందనీయమని, విద్యార్థుల అవకాశం సద్వినియోగం చేసుకుని మంచి విద్యను అభ్యసించాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్కి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కళా శ్రీనివాస్కి, దాతలు మగిలిరెడ్డి గోపాల్ రెడ్డి, ఐతరాజు పాపయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్, కళా శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, ఉపాధ్యాయులు కృత్యాధార బోధన చేయాలని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ఈ సందర్భంగా అభినందించారు. పాఠశాల విద్యార్థుల విద్యా ప్రగతికై పాటుపడుతున్న ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులపై వై మంజులత, కొండ శ్రీనివాస్, అమీనా మరియు వీరందరినీ అభినందించడం. ఆ తర్వాత విద్యార్థులు తయారు చేసిన బతుకమ్మతో నృత్యం చేస్తూ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు జిల్లా శంకర్, రమేష్, పాపయ్య, నహీం తదితరులు పాల్గొన్నారు. ఏటీఎంలో దొంగతనం చేసిన దొంగలను మంగళవారం పోచంపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏటీఎంలో దొంగతనం చేసిన దొంగలను మంగళవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరస్తులు వాళ్ళ ఏటీఎం కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేయుటకు పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం మిషన్ యొక్క కేబుల్ వైర్ తొలగిస్తారని తెలిపారు. దాంతో వాళ్ళ అకౌంట్ నుండి డబ్బులు డెబిట్ కావు. ఈ విధంగా ప్రతి కార్డులో రోజుకి 10,000 రూపాయల చొప్పున డ్రా చేయొచ్చు. అదేవిధంగా పోచంపల్లి బ్యాంకు 28న మధ్యాహ్నం డిబిఎస్ బ్యాంకులో నేరం చేయుటకు ప్రయత్నించి మరల కూడా పోచంపల్లి బ్యాంకులో నేరం చేయుటకు రాగా వారిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందని వాళ్ళు తెలిపారు. ఈరోజు ఉదయం టౌన్ సి రాజశేఖర్ మరియు ఎస్ఐ కృషిలో ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ కర్ణాకర్, కృష్ణ, సైతు, హోంగార్డ్ మధు అందరు కలిసి చెకింగ్ చేస్తుంటే ఇద్దరు అనుమానపరంగా ఒకటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కుమార్ యాదవ్, ఉదయ్ భాను. ఇద్దరు ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి చెందిన వాళ్ళు. వీళ్ళు మన టౌన్లో ఒక 3 days బ్యాక్ పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంక్లో ఫస్ట్ వీళ్ళు ఏటీఎం పెడతారు. ఏటీఎం పెట్టి డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు వస్తుంటాయి. తర్వాత అంటే పాత ఓల్డ్ ఏటీఎంలను సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. కార్డు పెట్టినప్పుడు పిన్ వాళ్ళదే ఉంటుంది. పిన్ కొడతారు. డబ్బులు వచ్చే క్రమంలో వెనక కేబుల్ కట్ చేస్తారు. అంటే వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో వాడు
వెంటనే మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా అకౌంట్లో డెబిట్ అయినా కానీ డబ్బులు రాలేదంటారు. వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి రాలేదనుకోండి వాళ్ళు అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటారు. ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా రోజు 10,000 నుంచి అంటే ప్రతి కార్డ్ నుంచి 10,000 అంటే వీళ్ళ దగ్గర 8 కార్డ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ ఏటీఎంలను టార్గెట్ చేసుకొని వీళ్ళు ఇంత చీట్ చేస్తున్నారు. మన దగ్గర 2 కేసులు నమోదైనాయి. నల్గొండలో ఒకటి అయింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. కాన్పూర్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ కాన్పూర్. బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్ ఏటీఎం టార్గెట్ చేసుకుంది, ఓల్డ్ ఏటీఎంస్ టార్గెట్ చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆషాఢే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏడీపీహెచ్ఓ డాక్టర్ మనోహర్, పీఓ ఎన్సీడీ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, డాక్టర్ సంపత్, డాక్టర్ కాటమరాజులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ మనోహర్ ఏడీపీహెచ్ఓ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆషాఢ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏడీపీహెచ్ఓ డాక్టర్ మనోహర్, పీఓ ఎన్సీడీ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, డాక్టర్ సంపత్, డాక్టర్ కాటమరాజులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ మనోహర్ ఏడీపీహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాను అన్ని సూచికతో మొదటి స్థానంలో ఉండాలని, దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీలను పెంచాలని, అబార్షన్లను తగ్గించాలని, టీబీ, లెప్రసీ మొదలగు వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని, సరైన సమయంలో వైద్యం అందించాలని, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సరైన సమయంలో ఇవ్వాలని, పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించి పిల్లలలో ఈ వ్యాధి నిరోధకత పెంచాలని, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించి వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరికి మందులు సరిగ్గా అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ, ఎస్యుఓ, హెచ్ఈఓ, పిహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్, ఎంపీహెచ్ఏ, ఎం మరియు ఎఫ్ ఆశాస్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం స్ప్రింగ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. బాగా అలంకరణ చేసిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగాంజలి మాట్లాడారు. మంగళవారం స్ప్రింగ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. బాగా అలంకరణ చేసిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగాంజలి మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అన్ని చోట్ల భగవంతుడిని పూలతో పూజిస్తే ఇక్కడ పూలని పూజించే గొప్ప సంప్రదాయం మనదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం శివనాగరాజు, టీచర్స్ వెన్నెల, నిఖిత, మానస, ఝాన్సీ, మనిష, నందిని మరియు పేరెంట్స్ సుష్మిత, కవిత, పావని, ఉషారాణి పాల్గొన్నారు. చూడాలంతా ఒకసారి
ఒక్క నిమిషం. వేరే వాళ్ళ టీచర్స్ ఏమైనా వాళ్ళని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అంటే బతుకమ్మ ప్రతి పువ్వు కూడా ఏం చేస్తుంది, ప్రతి పువ్వు దాన్ని అయితే జస్ట్ కొద్దిసేపే ఉంటుంది, కానీ ఇది ఈ మొత్తం ఈ వరుస చూస్తే ఎట్లా ఉంటుంది అంటే దీన్ని మనం తీసినా కూడా ఆ వరుస కదలకుండా ఉంటుంది అన్నమాట. అంత పకడ్బందీగా ఉంటుంది. సౌండ్ చేయకురా. ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ నల్గొండలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము. మేము ఈ సాంప్రదాయాన్ని 2016 నుంచి స్కూల్ ప్రారంభించిన సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తున్నాము. మేము మా టీచర్స్ పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తాము. పేరెంట్స్కి కాంపిటీషన్ పెడతాము. బెస్ట్ బతుకమ్మ చేసిన పేరెంట్స్కి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే బతుకమ్మ యొక్క గొప్పదనం, విశిష్టతని పిల్లలకి వివరిస్తూ అండ్ పేరెంట్స్ని పార్టిసిపేట్ చేయించు వాళ్ళకు కూడా తెలియని విషయాలు మేము వివరిస్తూ వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము. ఫస్ట్ మొదటి రోజు అయినటువంటి ఎంగిలి పువ్వు బతుకమ్మ దగ్గర నుంచి 10వ రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఒక్క రోజు విశిష్టత, ఆ రోజు ఏ పువ్వులతో బతుకమ్మని చేయాలి, ఆ రోజు పెట్టే నైవేద్యం, వాటి గురించి వివరిస్తాము. దానివల్ల పిల్లలకి తర్వాత అంటే ఇంట్లో చేయొచ్చు, లేదు అంటే కొన్ని కారణాల వల్ల ఎప్పుడన్నా మిస్ అవ్వచ్చు, కానీ స్కూల్లో సెలబ్రేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ యొక్క విశిష్టతను పడినటువంటి కష్టాలైనా, బాధలైనా, సంతోషాలైనా ఇంకా అందరితో పంచుకోవడం వల్ల ఇంకా ఆనందంగా ఉంటారు. అలాగే పిల్లలకు కూడా సెలవులు వస్తాయి కాబట్టి పిల్లలు కూడా వాళ్ళతో పాటే ఉంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఇంటి ఆడపడుచుల పండగ. ప్రతి ఆడపిల్లలు చేసుకోవాల్సిన పండగ, వాళ్ళు ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే పండగ ఇది. అలాగే ఈ స్కూల్స్లో చేయడం వల్ల చాలామందికి తెలియని విషయాలన్నీ తెలియడం, తర్వాత నెక్స్ట్ టైంకి ఈ పండగకి ఏమేమి రెడీ చేసుకోవాలని పిల్లలు ముందుగానే రెడీ అవుతున్నారు. దీనివల్ల ఒక తెలియనటువంటి ఒక భక్తి, గౌరవం, తర్వాత వాళ్లకు ఒక డిసిప్లైన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. బోర్డ్ అకాడమీ స్కూల్లో నేను ఈ ఇయరే వర్క్ చేస్తున్నాను. ఈ ఇయర్ న్యూ జాయినింగ్ అయినా కూడా ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో నేను పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. నా పేరు కవిత. నేను మా బాబుని 3 years నుంచి స్కూల్కి పంపిస్తున్నాము. ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు, మేము కూడా పాల్గొంటున్నాం. బతుకమ్మ చేసుకోవడం మాకు కూడా హ్యాపీగా ఉంది. స్కూల్లో అందరు పిల్లలతో పాటు ఇలాగే అన్ని ఇయర్స్ బతుకమ్మను మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ నల్గొండలో ఈరోజు మేము బతుకమ్మ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము. ప్రతి సంవత్సరం కూడా 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తాము. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క మదర్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళని కూడా ఇట్లా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు చాలా సంతోషాన్ని పొందుతారు. అలాగే పిల్లలు కూడా వాళ్ళ మదర్స్ వచ్చారని చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మేము ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. అలాగే మన సాంప్రదాయాల్ని, కట్టుబాట్లని, పండుగల్ని పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి, తర్వాత జనరేషన్ అందించడం కోసం మేము ఈ ఫెస్టివల్స్ని ప్రతి ఫెస్టివల్ ఇది బతుకమ్మ దసరా ఒకటే కాకుండా ప్రతి ఫెస్టివల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి వాళ్ళకి ఆ పండుగ యొక్క విలువని, విశిష్టతని తెలియజేస్తూ ఉంటాము. ఇందుకు సహకరించిన పేరెంట్స్, టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. స్ప్రింగ్ బోర్డ్ స్కూల్లో 3 years నుంచి మా బాబు వస్తున్నాడు. ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. బతుకమ్మ అయినా గ్రాండ్గా, చాలా బాగా గ్రాండ్గా ఇట్లా గిఫ్ట్లు ఇవ్వడం అనేది చాలా బాగా చేస్తుంటారు. బతుకమ్మ ఈరోజు మాకు గిఫ్ట్ రావడం చాలా హ్యాపీ ఉంది. పిల్లలకి మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఇట్లా ఫెస్టివల్స్ గురించి వాళ్ళకి తెలుస్తుంది సెలబ్రేషన్ చేయడం వల్ల.
మేనేజ్మెంట్ అందరికీ దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ సోమవారం సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొని స్వామి వివేకానంద ఫోటోకి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొని స్వామి వివేకానంద ఫోటోకి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువతకి ఆదర్శంగా ఉండే స్వామి వివేకానందుని, భగత్ సింగ్లను స్మరించుకుంటూ వారి ఆలోచనలను యువత అనుసరించాలని అన్నారు. దేశంలో నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, యువత వాటిపై ప్రజల్లోకి వెళ్ళి సందేహాలు తొలగించాలని, 35 సంవత్సరాలు వచ్చేసరికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 15-20 సంవత్సరాల వయసు నుండే యువత సక్రమంగా ఆలోచించి జీవితంలో ఎదగాలని, సోషల్ మీడియా లాంటి వాటిని దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఇష్టంగా చేస్తే ఎంత కఠినమైన పని కూడా కష్టం అనిపించదు అని, గొప్పవారి చరిత్రలు తెలుసుకొని వారు ఎలా ఎదిగారో యువత కూడా వారి మార్గంలో నడుచుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా అధికారి జి రామచంద్రరావు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ వెంకటేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం నుండి సెలవులు కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో మంగళవారం స్కూలు విద్యార్థులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అంగన్వాడీను సందర్శించిన సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. బుధవారం నుండి సెలవులు కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో మంగళవారం స్కూలు విద్యార్థులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. సీతారాంపురం ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్లో మరియు అంగన్వాడీ స్కూల్లో, గుండాల స్కూల్లో, సుద్దాల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బతుకమ్మలు నిర్వహించి పిల్లలు సంతోషాలు వ్యక్తం చేశారు. వీరితో పాటు మండల ఎంఈఓ అగ్గిరాములు, టీచర్లు కూడా ఆడుతూ పాడుతూ ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రజనీ కుమారి, ఉపాధ్యాయులు గవ్వల అమర్, బసవలింగం, జి ప్రసన్న, కె ఉమారాణి, డి వసుంధర, సీతారాంపురం అంగన్వాడీ టీచర్ జీవని, అనంతరం అంగన్వాడీ టీచర్లు ఉప్పలమ్మ, రేణుక, స్వప్న, ఆయా, సుశీల తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం చండూరు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు సత్యనుస్తో మాట్లాడారు. మంగళవారం చండూరు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు సత్యనుస్తో మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ ఘనంగా పూల పండుగ బతుకమ్మని జరుపుకుంటారని, పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగే వర్షాకాలం చివరిలో శీతాకాలం ప్రారంభంలో ఈ బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుందని, రకరకాల పువ్వులు, గానుగ పూలు, తంగేడు పూలు, బంతి, చామంతి పూలు, జిల్లేడు పూలు, గడ్డి పూలు కలిపి బతుకమ్మను పేర్చి శిఖరం లేదా సిగ మీద గుమ్మడి పూలను ఉంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఈ పూల పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుందని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలు పాడి కోలాటాలు ఆడి నృత్యాలు చేసి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సిరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, చండూరు పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, నాంపల్లి పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విజయ్ కుమారి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూల పండుగ వైభవంగా జరిగింది. దసరా సెలవులకు ముందు చివరి పని దినం అయిన కళాశాలలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపెల్లి శంకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మహిళా సాధికారత విభాగం, సాంస్కృతిక విభాగం, ఎన్ఎస్ఎస్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూల పండుగ వైభవంగా జరిగింది. దసరా సెలవులకు ముందు చివరి పనిదినమైన కళాశాలలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మహిళా సాధికారత విభాగం, సాంస్కృతిక విభాగం, ఎన్ఎస్ఎస్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటలు, సంప్రదాయ పాటలు, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కళాశాల మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరై బతుకమ్మ ఆడారు. ఇతర అధ్యాపకులందరూ కూడా బతుకమ్మ సంబరాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాల ప్రాంగణమంతా కలకలలాడింది. మళ్ళా ఏడాదికి మల్లారా బతుకమ్మ, సాయంత్రం వరకు బతుకమ్మ ఆడిన విద్యార్థినులు, అధ్యాపకులు సాయంత్రానికి బతుకమ్మను స్థానిక పోచమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఆనందంగా సత్తుపిండి, మిఠాయిలు పంచుకున్నారు. మళ్ళా ఏడాదికి మళ్ళీరా బతుకమ్మ అంటూ ఘనంగా వేడుకలు పలికారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపల్ మేడ తిరుపతి, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ ఎంఏ రేష్మ, సాంస్కృతిక విభాగం కన్వీనర్ టి రేణుబాబుగౌడ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గజెల్లి మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధననేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారికత, ఎన్ఎస్ఎస్ మరియు కల్చరల్ అందరి సమన్వయంతో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు తెలుగు సాంప్రదాయ దీపికగా ఈ యొక్క బతుకమ్మ సంబరాల దినోత్సవంగా ఈరోజు చివరి వర్కింగ్ డే రోజు కళాశాల విద్యార్థినులకు కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ తన సాంప్రదాయ ప్రతీకగా సాక్షిగా ఈ యొక్క బతుకమ్మను కళాశాలలో వారి స్వశక్తితో స్వచేతులతో వీళ్ళు బతుకమ్మను తయారు చేసి ఈ యొక్క బతుకమ్మకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులకు మరియు కళాశాల సిబ్బందికి అందరికీ కళాశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క బతుకమ్మను ఉద్దేశించి వ్యాసరచన మరియు వక్తృత్వ మరియు ఇతర పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఎవరైతే విజయం సాధించారో మొదటి 2-3 ప్రైజులు విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కళాశాల
హ్యూమన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ రేష్మా గారికి మరియు ఎన్ఎస్ఎస్ అధికారులు మోహన్ సార్ గారికి మరియు కల్చరల్ విభాగ ఇన్ఛార్జ్ మన రేణుబాబు గౌడ్ సార్ గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మాజీ మంత్రి కేటీఆర్పై తన కారుపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని వీటీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని వీటీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడంలో కీలక పాత్ర వహించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ గతంలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా దేశానికే వన్నె తెచ్చే విధంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ రోజు ఏదైతే మూసి పరివాహక ప్రాంతమైనటువంటి ప్రజలను పరామర్శించడానికి పోయిన కేటీఆర్ పై కాంగ్రెస్ గూండాలు తన కార్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా తక్షణమే డీజీపీ స్పందించి దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేటీఆర్కి Z+ కేటగిరీ కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు మరల పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను అదుపులో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా ఈ దాడిలో ప్రేక్షక పాత్ర పోషించిన పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుమల సైదులు, చామకూరి లింగస్వామి గౌడ్, సురేష్, నరేష్, రమేష్, నరేష్, శంకర్, వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు ప్రజల మధ్యలో ప్రజలను ఏకం చేసి తెలంగాణ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వచ్చే తెలంగాణని 10 సంవత్సరాలు దేశంలోనే అన్ని రంగాలుగా అభివృద్ధి చేసి ఈరోజు తెలంగాణని దేశానికి తలమానికగా తీసుకున్నటువంటి గౌరవ కేటీఆర్ గారి పైన ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చాక దగాపాలన ప్రజాపాలన చెప్పేసి దగాపాలన చేస్తూ ప్రజలను వంచిస్తూ ఒక పక్క హైడ్రా పేరు మీద మరో పక్క మూసి పరిపాలన ప్రాంతం చెప్పేసి ప్రచారం చెప్పేసి తన డబ్బులు అనుకోవడానికి అవినీతి చేయడానికి మూసి ప్రచారం చేసి తప్పనుకోవట్లేదు. దానిలో భాగంగానే మూసి పర్యావరణ ప్రాంతం అనేది ఈరోజు పెద్దమర్పేటలో శివంలో ఉన్నటువంటి మరి మూసి పర్యావరణ మరి మూసికి ఒడ్డుగా ఉన్నటువంటి ఇల్లుని కూలగొడుతుంటే మరి ఈరోజు కేటీఆర్ గారు ఇల్లు కూలగొడుతుందని చెప్పేసి ఒక పేద ప్రజలకు అండగా నిలవడానికి మరి కేటీఆర్ గారు వెళ్తే ఆయన పైన ఈరోజు కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి ఆ పార్టీకి వర్కింగ్ అయినటువంటి కేటీఆర్ గారి పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన తక్షణమే డీజీపీ స్పందించి ఏదైతే దాడి చేసిన కాంగ్రెస్ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రేక్షక పాత్ర వహించినటువంటి సిఐ కానీ అక్కడ డిఎస్పీ కానీ ఏసీపీ కానీ ప్రేక్షక పాత్ర వహించారు వాళ్ళపైన కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తక్షణమే కేటీఆర్ గారికి Z+ కేటగిరీ కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి నాయకులకే రక్షణ లేకుంటే ఈరోజు సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విధాన భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు క్షమాపణ, కేటీఆర్ క్షమాపణ. ఎందుకంటే కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే మరి జీర్ణించుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారు. కావాలని చెప్పేసి దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి దాడి చేసినపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల వెంటే ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు నిరంతరం ప్రజల క్షేమమే ఆలోచిస్తూ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. కానీ నీలక ప్రజల కొంపగొట్టే విధంగా ఉన్న నీళ్లను కూలగొట్టే విధంగా దగా పాలన చేస్తారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు పేదల పక్షపాతిగా 10 సంవత్సరాలు మరి పేదల గుండెల్లో కేసీఆర్ నుంచి తప్ప కానీ నీలాంటి రౌడీలు ఉన్న చెవుల్లో ఎక్కడ చూడాలని చెప్పేసి ప్రజలు గోడుగో నేడుస్తుంటే ఎక్కడ పండుకున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు అక్కడ కేటీఆర్ గారు వెళ్తే వాటిపై దాడి చేయడం అంటే ఇంకేమైనా దిగమనే ప్రభుత్వం ఇంకా ఉంటుందా? కాబట్టి తక్షణమే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తక్షణమే రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు ప్రజల ప్రేమ ఉంటే ఈ యొక్క ఆర్డర్ కానీ మూసి కూల్చివేత ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మంగళవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 30వ వార్డు ఇందిరానగర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పేదలను కలిసి వారికి సంఘీభావం ప్రకటించి అనంతరం మాట్లాడారు.
మంగళవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 30వ వార్డు ఇందిరానగర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పేదలను కలిసి వారికి సంఘీభావం ప్రకటించి అనంతరం మాట్లాడుతూ హైడ్రా పేరుతో సూర్యాపేట పట్టణంలోని సద్దెల చెరువు పక్కన ఉన్న పేదల ఇండ్ల వద్ద అధికారులు మార్కింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత 60-70 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసుకుని ఇళ్లకు కరెంటు, నీళ్లు, డోర్ నెంబర్లు తీసుకొని జీవిస్తున్న పేద మధ్యతరగతి ప్రజల జోలికి రావడం కరెక్ట్ కాదన్నారు. బాధితులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు పెట్టిన మార్కింగ్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని, లేని యెడల పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి, చిన్నపంగ నరసయ్య, సిపిఎం పార్టీ 1 టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్, సిపిఎం పట్టణ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, షేక్ జహంగీర్, కోడి ఎల్లయ్య, ఉప్పల రమేష్, కూసు బాలరాజు, స్థానికులు పద్మ, కవిత, శివరాత్రి ప్రమీల, సూరరపు పద్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి పెద్ద ఎత్తున అనేక ఇళ్లను కూల్చేయడం జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. బాగా ఆర్థికంగా ఉండి కోటీశ్వరులు అయిన వాళ్ళకు అనేక వసతులు ఉన్న వాళ్ళను కూల్చేయడంలో తప్పులేదు. కానీ ఆ పేరుతోటి హైదరాబాద్లో కూడా పేదవాళ్ళను అనేక మందిని వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, కష్టపడి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ విద్యుత్ పర్మిషను, ఇంటి పర్మిషన్లు, నల్ల పర్మిషన్స్ అన్నీ ఇచ్చి ఉన్నారు. అది ప్రభుత్వం తప్పు. కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ జోలికి పోవడం అనేది చాలా అన్యాయం. ఒకవేళ తప్పని అనివార్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు చూసిన తర్వాతనే, వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని కాల్ చేయాలి. కానీ హుటాహుటిన కాల్ చేయడం అనేది సరైనది కాదు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఆ పేరుతోటి పట్టణాలు ఉన్నటువంటి అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. అడిగి వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి వేరే మార్గం చూసిన తర్వాత అక్కడ చేయాలి. సరే, బాగా డబ్బు ఉండి అనేక రకాల వసతులు ఉన్న వాళ్ళ జోలికి పోయినామంటే దాంట్లో అర్థం ఉన్నది. కానీ మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజల దగ్గరికి పోయి అన్నిటికీ ఒకటే మంత్రం, అన్నిటికీ ఇదే పద్ధతి అంటే మాత్రం కుదిరేది లేదు. అక్కడ కూడా కుదిరేది లేదు. ఇక్కడైతే అసలే రావద్దు అనేది మనం అంటున్నాము. మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఏ సమయం వచ్చినా మా నెంబర్ తీసుకొని ఎలాంటి ఇబ్బంది, ఏ నైట్ వచ్చిన అధికారులు, మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరు కానీ వచ్చినా మీ దగ్గరికి మా నెంబర్ తీసుకుని ఎమ్మటి ఫోన్ చేయండి. మేము వచ్చి ఇక్కడ వాళ్తాం. ఇక లోకల్లో మన నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ దగ్గర పెట్టుకోండి. మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ చేయండి, అయిపోతే ధైర్యంగా ఉండండి. ధైర్యపడవలసిన అవసరం లేదు. మీ వెనకాల మా ఎర్ర జెండా ఉంటుంది. పేదల కోసం పోరాడతాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండండి. మేము ఫోన్ చేయండి. మాకు ఎవరు చేసినా వీళ్ళు ఎవరు అవకాశం ఉన్నప్పుడు మన ఆటో దగ్గర మళ్ళీ సంబంధించి పోదామన్నా మేము వచ్చి తీసుకొని పోయే ఇబ్బంది ఉంటే చెప్పండి. మేము కూడా మీతో పాటు వచ్చి అధికారుల దగ్గర పోవాలని కఠిన నిలబడతాం. మనం సూర్యాపేట టౌన్కి మాత్రం ఎలాంటి చేయొద్దు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇదివరకే కట్టబోసుకున్నారు. వాళ్ళు కట్టబోస్తూ వాళ్ళే నిర్ణయిస్తుంది కాబట్టి అక్కడికి పరిమితం కావాలి. కానీ ఈ సర్వేలు చేస్తే సర్వేలు అనే ఎవరు వస్తే దగ్గర రాని చెప్పండి. దగ్గర రావద్దని అటు మొగాటలు కూడా చెప్పేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే పద్మ పేరు రాయి. ఏ పద్మ అన్నారు దగ్గర పోయి మాట్లాడు. నెంబర్ చెప్పమ్మా. ఇది ఉందా? నాకు ఫోన్ లేదు సార్. మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని నారాయణ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా తీరొక్క పూల పండుగ వైభవంగా జరిగింది. విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని నారాయణ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ సందర్భంగా తీరొక్క పూల పండుగ వైభవంగా జరిగింది. విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. పిల్లలు బతుకమ్మ పాటలు పాడుతూ పాటలకు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. There is no holiday for senior students till 4th they have an exam. నల్గొండలోని నారాయణ విద్యా సంస్థల తరఫున మేము మా స్కూల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నాము. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో పూల జాతర. ఈ పండుగ ప్రకృతి ప్రసాదించిన అనేక రకాల పూలను తెచ్చి బతుకమ్మ వేర్చి 9 రోజులు ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. నారాయణ విద్యా సంస్థలో నల్గొండ బ్రాంచ్ నుంచి ప్రిన్సిపల్ సైదుల్ సార్ మాట్లాడుతున్నారు. సో ఈ బ్రాంచ్లో ప్రతి సంవత్సరం మనము బతుకమ్మ పండుగని ప్రీ ఫెస్టివల్గా జరుపుకుంటాము. ఇక్కడ ఆడపడుచులే కాకుండా అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బతుకమ్మ పండుగని. సో బతుకమ్మ పండుగని పిల్లలు ఎంతో ఉత్సాహంగా తయారు చేసి ఇక్కడ నారాయణ పాఠశాల గ్రౌండ్లో పెట్టి సో డ్యాన్సులు, పాటలతోటి బాగా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. ప్రకృతిని పూజించే పూల పండుగ బతుకమ్మ అన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి కుమారులదే. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. 130.730 కేజీల గంజాయి స్వాధీనం. ఇద్దరిపై కేసు నమోదు చేసి డ్రైవర్ అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. జాతీయ సేవా పథకం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదాన కార్యక్రమం. దామరవేమనపల్లి ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు టై బెల్ట్, ఐడి కార్డులు పంపిణీ. ఏటీఎం దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. జిల్లాను అన్ని సూచికలో మొదటి స్థానంలో ఉంచాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏడీపీహెచ్ఓ డాక్టర్ మనోహర్. స్ప్రింగ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. యువత నచ్చిన రంగంలో కష్టపడి జీవితంలో ఎదగాలన్న జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. గుండాల మండలంలోని పలు గ్రామాలలోని పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. గాంధీజీ విద్యా సంస్థలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. కేటీఆర్ పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్న బొమ్మలబోయిన నాగార్జున. ఇందిరానగర్ పేదల ఇళ్లను కూలిస్తే చూస్తూ ఊరుకోమన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. నారాయణ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.